హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. చేపలు తీసుకొచ్చారు. అలాగే మాకు ప్రతి రోజు కూడా డైలీ కూడా ఈవిడ చేపలు అయితే తీసుకొస్తారు. మేమైతే పచ్చిరొయ్యలు, కానాకడతలు తీసుకున్నామండి. డైలీ కాతాయండి ఈవిడ. మా పిల్లల చిన్నప్పటి నుంచి కూడా ఈవిడే మాకు చేపలు ఇచ్చేది. ఇంటికి వచ్చి చేపలు చేసేసి మాకు ఇస్తదండి నీట్ గాన. ఈ చేపలు మేమైతే అరిటాకులో పెట్టి ఫ్రై చేస్తారనేసి మా పాప అయితే అరిటాకుల గురించి తనైతే స్కూటీ వేసుకొని వెళ్ళింది. ఇక్కడ ఎక్కడా లేవు, ఎక్కడో చూసిందంట. వెళ్ళి అరిటాకులు అయితే తీసుకొని వచ్చింది. ఒక ఆంటీని అడిగి అరిటాకులు తీసుకొచ్చి శుభ్రం క్లీన్ చేసేసి చేపలు అయితే ముందుగా తీసి చేసి ఇచ్చేసింది కదండి తను. మేమైతే శుభ్రం క్లీన్ చేసి కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకొని నేనైతే ఇలా సింపుల్ గానే వేస్తానండి. ఇంకేమి వేరే మసాలాలు ఏమి వేయను. ఇలాగ మొత్తం మిక్స్ చేసి ఘాట్లు పెట్టుకొని ఈ చేప మీద అయితే ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఉంది కదా, ఇది కలిపేసి నేనైతే చేప మొత్తం కూడా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. ఒక్కొక్క చేపని ఒక్కొక్క చిన్న చిన్న అరిటాకుల్లో వేసి అది ఇలా మడత పెట్టి నేనైతే కట్టేసాను. క్యాస్ట్ ఐరన్ అండి. దీని మీద అయితే మేము ఇలాగా ఆయిల్ వేసుకొని ఇలాగా అరిటాకుల్లో కట్టేసినవన్నీ ఇలా లైన్ గా పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం మేము. అలాంటే చాలా బాగా ఉడికాయి. దాంట్లో టేస్ట్ అయితే అదుర్సండి, చాలా బాగుంది. ఈ అరిటాకుల్లో మనం స్టీల్ గానీ నాన్ స్టిక్ మీద గానీ ఇలాగా వేపుకుంటే మనకి కెమికల్స్ ఉంటాయండి. ఇలా అరిటాకుల్లో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా అరిటాకుల్లో గనక ఇలాగా మనం ఫ్రై చేసుకుంటే అరిటాకుల్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇవి మనకి చాలా మంచిదండి హెల్త్కి. ఈ అరిటాకుల్లో వేడివేడి అన్నం మనం తిన్నా సరే చాలా మంచిది మనకి. ఇలాగ అరిటాకుల్లో ఫ్రై చేసుకున్నది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. రుచి అయితే మరింత పెరిగింది. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అరిటాకుల్లో. ఇంకా మీకు ఎవరికైనా కొద్దిగైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.